డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. నిరుపేదల అభ్యున్నతి, వారి ఆర్థిక పరిస్థితుల ఎదుగుదల కోసం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. కొత్త చట్టంలో నిబంధనలు పేదల పాలిట శాపంలా ఉన్నాయని, ఉపాధి హామీ చట్ట ఉద్దేశం దెబ్బతీసేలా చట్టం తెచ్చారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టము విబిజి రామ్జీ 2025 పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల ఉపాధి హామీ లేకుండా చేస్తుంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి. వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. అదేవిధంగా అధ్యక్ష, ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథావిధంగా కొనసాగించాలి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానం ప్రవేశపెడుతుంది. అధ్యక్ష, సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్న, పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము, వ్యవసాయ కూలీల కోసము, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినాము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం.